ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాం. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామంట. నా బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేసి తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం. మనం ముగ్గురం కలిస్తే ఒకటి. నెయ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. ఈ బంధాలు శాశ్వతం కావు.